సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ వీడియోలో షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి అయితే నేను ప్రీవియస్ గా కూడా పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. అరౌండ్ 113 రూపీస్ దగ్గర అయితే నేను వీడియో చేశాను. రైట్, పొజిషనల్ గా ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ మీరు ఎప్పుడైతే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తారో సో మీకు షాడో ఫ్యాక్స్ గురించి అయితే క్లియర్ గా ఒక వీడియో అయితే కనిపిస్తుంది. స్టాక్ టు బై ఫర్ పొజిషనల్ ఆర్ షార్ట్ టర్మ్ అని మెన్షన్ చేశాను. సో స్టాక్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే వన్ మీరు ఇంకా నేను చార్ట్ ఓపెన్ చేయలేదు, 189 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో మనకు ఒక మంచి రిజల్ట్స్ కూడా స్టాక్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు Q4 చూసుకున్నట్టయితే ఒక మంచి రిజల్ట్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. రైట్, సో రెవెన్యూ కూడా చూసుకున్నట్టయితే 100 crores అప్ 73%. సో ఇది చాలా హ్యూజ్ నంబర్. రైట్, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసుకుంటే 17% ర్యాలీ వచ్చింది, ఆల్మోస్ట్ 14% దగ్గర దగ్గరగా క్లోజ్ అవడం జరిగింది. సో ఆ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక్కసారి నిఫ్టీ 50 గురించి అయితే అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏదైతే లెవెల్స్ ప్రీవియస్ గా ప్లాట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్స్ అయితే మార్కెట్ క్లియర్ గా రెస్పెక్ట్ చేస్తుంది. రైట్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడైతే ఒక గ్యాప్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అయిందో, రైట్, సో పర్టికులర్ గ్యాప్ అయితే మార్కెట్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది అనమాట. సో చూసినట్టయితే ఎగ్జాక్ట్ గా ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్లింగ్ అయ్యి మనకు కొంచెం మార్కెట్ అయితే రీబౌన్స్ అయింది. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా అంటే ఎగ్జాక్ట్ గా అయితే మనకి చెప్పలేము అది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. రైట్, సో ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఎం ప్యాటర్న్ కి ఎప్పుడైనా డబుల్ టాప్ ప్యాటర్న్ కూడా అంటారు. సో ఈ పై నుంచి ఈ పైకి మనం డౌన్ సైడ్ అయితే టార్గెట్స్ పెట్టుకుంటాం అనమాట. సో దాంతో పాటు ఇక్కడ ఒక హెల్దీ రీటెస్ట్ కూడా అవ్వడం జరిగింది. రీటెస్ట్ అంటే ఏంటి, ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ ని టెస్ట్ చేస్తే మనకు ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ వస్తుంది దట్ ఇక్కడ నుంచి కింద పడే ఛాన్స్ ఉంటుందని. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే 23,000 ని టెస్ట్ చేసే ఛాన్స్ అయితే క్లియర్ గా ఉంది. రైట్, 80% ఛాన్స్ ఉంది దట్ మార్కెట్ క్యాన్ టచ్ 23,000 లెవెల్స్. సో పొజిషనల్ ఎవరైనా వేరియస్ పొజిషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. స్టాప్ లాస్ 23,850 పైన అయితే స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ నేనైతే డౌన్ సైడ్ కి వెళ్ళే ఛాన్స్ ఉందని అయితే క్లియర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాంతో పాటు ఏదైతే స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారో అగ్రెసివ్ గా వెళ్లకుండా కొంచెం కాషియస్ గా అయితే ఉండాలి. బికాస్ రూపీ ఏదైతే ఉందో బాగా వీక్ అవుతుంది. సో 96 లెవెల్స్ అయితే వచ్చేసింది. రైట్, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ సో మార్కెట్ కొంచెం స్లైడ్ అయ్యి డౌన్ సైడ్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో షాడో ఫ్యాక్స్, దాని గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో షాడో ఫ్యాక్స్ చూసుకుంటే క్లియర్ గా ఒక మంచి ఛానల్ బ్రేక్ అవుతుంది. రైట్, సో ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఆ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో వన్స్ ఈ 192 బ్రేక్ అయితే 200 ఒక స్వీట్ స్పాట్ అది. సో అది కూడా బ్రేక్ అవుతే మనకి ఫర్దర్ ఒక మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే మనం షాడో ఫ్యాక్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే ఖచ్చితంగా రెడార్ లో పెట్టుకోండి. సో 1 మంత్ చార్ట్ చూసినా కూడా రీసెంట్ గానే మనకు ఒక మంచి మూమెంట్ వచ్చింది, దాంతోపాటు కొంచెం కన్సాలిడేట్ అయింది. ఓకే, సో లాజిస్టిక్స్ కంపెనీ ఇది మీకు అయితే తెలిసే ఉంటుంది. డ్రాయింగ్స్ తీసేస్తున్నాం చూసుకోవచ్చు. సో ఈ మంత్ ఒక మంచి 200 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం అప్ సైడ్ టార్గెట్స్ అయితే క్లియర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదన్నమాట షాడో ఫ్యాక్ట్స్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో 162 బిలో అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి, పొజిషనల్ పాయింట్ ఆఫ్. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.